అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా వీలో పెట్టి నేను విజన్ 2029 తయారు చేశాను. దేశంలోనే 5 సంవత్సరాల్లో మీరు చూస్తే విడిపోయిన తర్వాత ఎవ్వరికీ ఇబ్బందులు లేకుండా ఉద్యోగస్తులకు కానీ వ్యాపారస్తులకు కానీ లేకుంటే అభివృద్ధిని పరిగెత్తించాం. ఒక పక్క పోలవరం 72% పూర్తి చేశాం. అమరావతి వరల్డ్ క్లాస్ సిటీ కన్సీవ్ చేసి ఒక్క పైసా లేకుండా ల్యాండ్ పూలింగ్లో 34,000 ఎకరాలు పూల్ చేయడం అనేది ప్రపంచ చరిత్రలో ఎక్కడ జరగలా. ఒక్క భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో మనం చేయగలిగాం. ల్యాండ్ అనేది చాలా సెంటిమెంట్, ఇది వారసత్వంగా వచ్చిన భూమి. అలాంటి భూమిని సేకరించాం. హైదరాబాద్లో నాకు అడ్వాంటేజ్ ఏంటంటే అక్కడ భూమి గవర్నమెంట్ భూమి ఉంది, చేసుకుంటా పోయాను. దానివల్ల భూమికి రెక్కలు వచ్చాయి, మంచి వాల్యుయేషన్ వచ్చింది. నేను చూస్తే కోకాపేట మీరు ఉంటారు. ఒకప్పుడు కోకాపేటలో 10,000 20,000 ఎకరా. కోకాపేటలో నేను ఫార్ములా 1 పెట్టాలని చూశాను. అప్పట్లో ఆల్మోస్ట్ ఆల్ ఫైనలైజ్ అయింది. అప్పుడు రాజశేఖర్ రెడ్డి రెచ్చగొట్టాడు ప్రజల్ని. తినేదానికి తినలేదు కానీ కార్లు రేస్ కావాలంటే ఆయన. కానీ నా కోసరం కాదు, నేను ఆలోచించింది ఏంటంటే యువత ఎప్పటికైనా సరే ఇమాజినేషన్లో ఉంటారు. అలాంటప్పుడు ప్రపంచం మొత్తం కూడా ఫార్ములా 1 కండక్ట్ చేస్తూ ఉంటే హైదరాబాద్ పేరు సంవత్సరానికి ఒకసారి మారుమోగుతూ ఉంటుంది. బ్రాండ్ వస్తుంది అనుకున్నాను, అది పోయింది. కానీ నిన్న చూస్తే 100 కోట్ల రూపాయలు ఎకరా. అంటే 25 ఏళ్లలో ఎంత మార్పు వచ్చిందో మీరు చూడండి. తెలంగాణలో ల్యాండ్ వాల్యూ పెరిగింది, ఆంధ్రాలో ల్యాండ్ వాల్యూ పడిపోయింది. ల్యాండ్ వాల్యూ పడిపోవడానికి కారణం ఏంటి? ఎప్పుడు కూడా భూమి విలువ పెరిగేది ఎప్పుడు పెరుగుతుందంటే ఒక ఇండస్ట్రీ వస్తే పెరుగుతుంది. కియా మోటార్స్ వచ్చింది, 1,000 రూపాయల్లో ఉండే ఎకరా కోట్ల రూపాయలు అయింది. ఒక నీళ్ళు వస్తే భూమి విలువ పెరుగుతుంది, ఒక రోడ్డు వస్తే భూమి విలువ పెరుగుతుంది, ఒక కాలేజ్ వస్తే భూమి విలువ పెరుగుతుంది. ఇవి అర్థం చేసుకోవాల్సిన అవసరం అంటే అభివృద్ధి జరిగితే ల్యాండ్ విలువ పెరుగుతుంది, వాల్యూ పెరుగుతుంది. వాల్యూ పెరిగితే పర్చేసింగ్ కెపాసిటీ పెరుగుతుంది. ఇప్పుడు ఒక వ్యక్తి ఆరోగ్యం బాగాలేదు, ఎట్టి పరిస్థితుల్లో బతకాలి, 5 ఎకరాల భూమి ఉంది, భూమి విలువ 25 ఉంటే 5 లక్షలు ఉంటే 5 ఎకరాలు అమ్మితే 25 లక్షలే వస్తుంది. అదే 1 కోటు 5 కోట్లు ఉందనుకోండి, హాఫ్ ఎకరా అమ్మితే 50 లక్షలు వస్తాయి, లేకుంటే 1 కోటి రూపాయలు వస్తాయి. ఆ డబ్బులు ఖర్చు పెట్టి ఆరోగ్యమే కాకుండా పెట్టుబడులు పెట్టడం కానీ ఇంకొక పని చేయడం కానీ చేసుకొని ముందుకు పోతారు. మనకు కోట్ల ఎకరాలు భూమి ఉంది. ఆ కోట్ల ఎకరాల భూమి సగం తగ్గిపోయిందంటే ఎంత తగ్గిపోయిందో ఆస్తి విలువ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటివి చాలా జరిగాయి. ఇలాంటి జరిగినప్పుడు నేను ఒకటే ఎక్కుండే ప్రజలందరినీ కోరుతున్నా, ఇంటలెక్చువల్స్ అందరినీ, ఏది కూడా మన చేతుల్లో ఉంటుంది. మన దురదృష్టం ఒక్కొక్కసారి ఎందుకు వచ్చిందో నాకు తెలియదు కానీ మనం ఒక పాజిటివ్గా ఆలోచించి మంచి చెడులు విశ్లేషణ చేయడంలో కొన్ని అడ్డంకులు వస్తున్నాయి మనకు. మతము, కులము, ప్రాంతము, బంధుత్వము, దానితో మన అభివృద్ధిని మనం ముందుకు తీసుకుపోలేకపోతున్నాం. నేను ఆ విషయాలు కూడా